హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు ఫ్రైడే ఫిల్మీ జోన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 విజయాన్ని ఆస్వాదించే పరిస్థితిలో లేరు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన, మహిళ మృతి చెందడం, ఆమె 9 సంవత్సరాల కుమారుడు ఆసుపత్రిలో చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుండడం, అరెస్ట్ అవ్వడం, బెయిల్పై బయటికి రావడం లాంటి సంఘటనలన్నీ వరుసగా జరిగిపోయాయి. తన తరువాత సినిమా మీద ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై 500 కోట్ల భారీ బడ్జెట్తో ఓ సినిమా చేయబోతున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కాగానే షూటింగ్ మొదలెడతారు. ఉత్తరప్రదేశ్ బ్యాక్డ్రాప్తో తాజాగా దేవర చిత్ర దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్కు ఓ కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతానికి సంబంధించిన బ్యాక్డ్రాప్తో ఈ కథను తయారు చేశారు. పుష్ప 2 కూడా బీహార్, ఉత్తరప్రదేశ్లో బాగా ఆడింది. దీంతో ఆ ప్రాంత నేపథ్యంలో కొరటాల కథను తయారు చేయడం, బన్నీ వినడం, ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతోంది అని వినికిడి. దీనికి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ను సిద్ధం చేయాలని అల్లు అర్జున్ కొరటాలను కోరడంతో ప్రస్తుతం ఈ దర్శకుడు ఆ పని మీదనే ఉన్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి వారితో సినిమా చేయాల్సి ఉంది. కథలు కూడా ఓకే అయ్యాయి. మధ్యలో కొరటాల కథ వచ్చింది. ఇది చాలా బాగా నచ్చడంతో త్రివిక్రమ్ సినిమా తర్వాత దీన్నే చేసే అవకాశం ఉందంటున్నారు. ఈలోగా దేవర 2కు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ను కొరటాల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేవర మొదటి భాగం అంచనాలను అందుకోలేకపోవడంతో దేవర 2 చేయాలా వద్దా అనే సందిగ్ధత వెంటాడుతోంది. మొత్తం కథను ఒకే సినిమాగా చెప్పేసి ఉంటే కనీసం 1200 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టేది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ మీద సినిమా 550 కోట్ల వరకు తీసుకురాగలిగాడు. దేవర 2 ఉంటుందా లేదా అనేది సందిగ్ధంగా ఉంది.